పరిశుద్ధత. అయిలరా, నా హృదయపు వేదనతో ఈ మాట చెప్తున్నాను. తమ్ముళ్ళు, నా వైపు చూడండి. లోకంలో ఏ తల్లి తండ్రి అయినా వాళ్ళ ఆస్తికి వారసులను తయారు చేస్తారు. నేరేడుమెట్లో ఒక ఇల్లు కొన్నా అది అబ్బాయికి, హైదరాబాద్లో ఇంకొక ఇల్లు కొన్నా అది అమ్మాయికి, హైటెక్ సిటీ దగ్గర 2 ఫ్లాట్లు ఉన్నాయి, అది పెద్ద మనవడికి, ఇది చిన్న మనవడు కూడా ఉన్నాడా, పెట్టుకో మంచిది, ఇది చిన్న మనవడికి. ఆస్తికి వారసులను తయారు చేయి, నేను వద్దనలా. కానీ ప్రతి క్రైస్తవ తల్లి, ప్రతి క్రైస్తవ తండ్రి ఆస్తికే కాదు, నీ భక్తికి వారసులను తయారు చేయాలి. నీ భక్తికి వారసులను తయారు చేయాలి. నీకు దేవుడంటే పిచ్చి ప్రేమ, ప్రార్థన చేయకుండా ఉండలేవు, వాక్యం చదవకుండా ఉండలేవు, ఆదివారం దేవుని మందిరానికి రాకుండా ఉండలేవు. దేవుని మందిరం అంటే ఒక పిచ్చిదానివి, దేవుని సన్నిధి అంటే ఒక పిచ్చి ప్రేమ. ప్రార్థన చేయటం అంటే అర్ధగంట, గంట, 2 గంటలు, 3 గంటలు ఏకదాటిగా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళే ఆ దైవికమైన ప్రార్థనాత్మ నీ లోపల దేవుడు కుమ్మరించాడు. నువ్వు సక్సెస్ఫుల్ తల్లివి ఎప్పుడవుతావో తెలుసా? నీలో ఏ ప్రార్థన ఉందో ఆ ప్రార్థనా జీవితం నీ పిల్లలకు నువ్వు అందించగలిగితే నిన్ను మించిన విజయవంతురాలైన తల్లి భూమి మీద ఇంకొకరు లేరు. నువ్వు భక్తిపరుడువై నీ కడుపును పుట్టిన కొడుకు భక్తిహీనుడైతే నన్ను క్షమించు, నీ పెంపకాన్ని ప్రశ్నించాల్సిందే. అయ్యా, నేను మాదిరిగానే ఉన్నాను, మంచిగానే పెంచాను, కానీ నా కొడుకు దారి తప్పాడు అని అంటావా? పర్వాలేదు. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములే అని రాసింది కదా. ఏనాటికైనా నీ మీద ఉన్న పరిశుద్ధ జీవితం, భక్తి జీవితం వాళ్ళ మీద తప్పకుండా దేవుడు కుమ్మరిస్తాడు. తప్పకుండా ఏదో ఒక రోజు దేవుడు కుమ్మరిస్తాడు. బైబిల్లో రాయబడిన మాట, నీ మీదనున్న నా ఆత్మ, నీ నోటనున్న నా మాటలు నీ పిల్లల మీద, నీ పిల్లల మీద నేను కుమ్మరింప చేస్తాను. నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయట్లా. ఏమని? అయ్యా, నాకు తెలిసి నేను భక్తిగా బ్రతికా, నేను భక్తిహీనుడి కాదు, నాకు తెలిసి నేను ప్రార్థనా పరురాలిగా బ్రతికా, ఎన్నడూ ప్రార్థనకు భిన్నమైన కార్యక్రమాలు నేను చేయలా. ఏ వాక్యం విన్నానో ఆ వాక్యం నా ప్రవర్తనలో కనపడింది. ఇలాంటి పరిస్థితులు మరి నా కొడుకు ఎందుకు దారి తప్పాడు? అలాంటి భక్తి కలిగిన తల్లులతో చెప్తున్నా, అలాంటి భక్తి కలిగిన తండ్రులతో చెప్తున్నా, తల్లి ఏడవకో. ఏ నాటికైనా నీ మీదనున్న దేవుని ఆత్మ నీ పిల్లల మీద తప్పకుండా దేవుడు కుమ్మరింప చేస్తాడు. నీ నోట ఉన్న దేవుని మాట తప్పకుండా నీ పిల్లల నోట ఉండేటట్లుగా దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. నీ మీద ఉన్న ఆత్మ అన్నాడే, ఒకవేళ నీ మీద తాగుబోతు ఆత్మ ఉంటే అది కూడా మన పిల్లల మీదకి దిగివచ్చును గాక అందామా? ప్రతి తల్లి తండ్రి తన పిల్లలకు ఆస్తికి వారసులను తయారు చేయటం కాదు, భక్తికి వారసులను తయారు చేయాలి. బైబిల్ చరిత్ర అంతటిలో భక్తికి వారసులను తయారు చేసిన 2 వ్యక్తులు నోవాహుని గురించి ఏమని రాస్తుందో తెలుసా? నీతికి వారసుడాయను. అనండి ఆ మాట కొంచెం గట్టిగా. దేనికి వారసుడు? పెద్దగా చెప్పాలి, స్వరం ఎత్తాలి. దేనికి వారసులు? లోకస్తులు అంటారు, అదిగో మా పొలం ఉందండి, మా పొలానికి పెద్దోడు వారసుడు, ఈ పొలానికి చిన్నోడు వారసుడు, అక్కడ కట్టుకున్నటువంటి ఇల్లుకి కూతురు వారసురాలు. లోకస్తులు వాటికి వారసులను తయారు చేస్తారు. ద గ్రేట్ నోవా నీతికి వారసులను తయారు చేశాడు. నాలో ఉన్న నీతి నా పిల్లల్లో, నాలో ఉన్న నీతి నా మనమ సంతతిలో, నాలో ఉన్న నీతి నా పిల్లల్లో వ్యాపించేటట్లుగా నోవహు నీతికి వారసులను తయారు చేశాడు. చూడండి ఆ మాట, తమ్ముడు చూయించు. ఆదికాండం. బైబిల్ ఎంత విచిత్రంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడి ఉందో ఈ వచనంతోనే బైబిల్ మనకు అర్థమైపోద్ది. నాతో కలిసి అందరి మాటలు చెప్పండి.
నోవాహు వంశావళి ఇది. స్వరమెత్తాలి. నోవాహ్ నీతిపరుడు, తన తరములో నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. ఒకసారి నా వైపు చూడండి. ఈ 9వ వచనం ఏమని ప్రారంభించబడింది? నోవాహు వంశావళి ఇది అనండి. వంశావళి అని దేన్ని అంటారు? నోవాహు తాత పలానా, నోవాహు తండ్రి పలానా, నోవాహు కుమారుడు పలానా, నోవాహు మనమడు మునిమనముడు పలానా. ఇది కదా వంశావళి అంటే. నోవాహు వంశావళి ఇది అని ప్రారంభించి ఏ మాటతో కొనసాగిస్తున్నాడు? నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. నేను అంటాను, ఇది వంశావళి అంటారా? వంశావళి అంటే తాత ఎవరో చెప్పాలి, తండ్రి ఎవరో చెప్పాలి, కొడుకు ఎవరో చెప్పాలి, మునిమనవుడు ఎవరో చెప్పాలి. కానీ ఇక్కడ రాయబడిన మాట నోవాహు వంశావళిది. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? నోవాహు వంశావళిలో నుండి నీతిపరులు పుట్టుకొచ్చారు. నోవాహు వంశావళిలో నుండి నిందారహితులు పుట్టుకొచ్చారు. నోవాహు వంశావళిలో నుండి దేవునితో కూడా నడిచే వ్యక్తులు పుట్టుకొచ్చారు. ఆ నోవాహు వంశావళిలో నుండే అబ్రహాం పుట్టుకొచ్చాడు. ఆ నోవాహు వంశావళిలో నుండే ఇస్సాకు, యాకోబులు పుట్టుకొచ్చారు. ఆ వంశావళిలో నుండే దైవజనుడైన మోషే, అహరోను, ఫినెహాసు, ఆ వంశావళిలో నుండే రాజు అయిన దావీదు, అదే వంశావళిలో నుండి లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారు ఉద్భవించారు. ఇప్పుడు మనమందరం ఎవరితో నడుస్తున్న వాళ్ళం? నోవాహుతో పాటు దేవునితో కూడా నడిచేవాళ్ళం. దేవునితో కూడా నడిచే ఈ సంతతి ఎవరిలో నుంచి వచ్చిన సంతతి? నోవాహులో నుంచి వచ్చిన సంతతి. యేసయ్యకు మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగును గాక. ఐలరా ఐలరా ఐలరా, నీ భక్తికి వారసులను తయారు చేయాలి. నీలో ఉన్న ఆత్మీయ జీవితానికి నీ ఇంటిలో నుంచి వారసులను నువ్వు లేవనెత్తాలి. నా ఇంట్లో ఉండే ప్రార్థనా జీవితం నాతో సమాధి చేయబడలేదయ్యా. ఆ ప్రార్థనాత్మ నా కూతురు మీదకి వచ్చింది, ఆ పరిచర్య ఆత్మ నా కూతురు మీదకి వచ్చింది. నా పిల్లలు దేవుని మందిరంలో పచ్చటి ఒలివ మొక్కలుగా పెరుగుతున్నారు. అలాంటి దివ్య సాక్ష్యం ప్రతి తల్లి తండ్రి పొందుకుందురుగాక. ఒకసారి చేతులైతే అందరం స్తోత్రాలు చెప్దాం.